గృహ అవసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అండి. 200 యూనిట్లు గృహ అవసరాల కోసం. ఇది అసలు చిన్న విషయం కాదు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెక్ట్గా వెళ్తే వారికి ఉచితం అంట. నీకు అసలు రాబడి లేదు, నువ్వు మళ్ళీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా ఇస్తావు? ఆరోగ్య బీమా ఇది ఉండాలి, ఇది కష్టమైనా ఉండాలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం, దీన్ని మనం కోరుకుంటున్నాం. మత్స్యకారులు వేట నిషేధ కాలంలో 27,000 రూపాయల ఆర్థిక సాయం మరియు మత్స్యకారులకు 25 లక్షల ప్రమాద బీమా. అదవుతుందా మీకు? వేట నిషేధ కాలంలో 27,000 రూపాయల ఆర్థిక సాయం మత్స్యకారులకి, 25 లక్షల ప్రమాద బీమా. ఇది మంచిదే, స్వాగతించదగ్గ అంశమే, ప్రతిదీ స్వాగతించదగ్గ అంశమే. కాకపోతే సాధ్యపడుతుందా? అంగన్వాడీ కార్యకర్తలకి 18,000 రూపాయలు వరకు వేతనం పెంపు. విద్య రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూలు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడైతే ఇవ్వాలని నేనైతే ఖచ్చితంగా చెప్తా. అది ఎంత బడ్డనైనా సరే, ఎందుకంటే ఈ మూడు లేకపోతే మనిషి మనుగడే లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటి కోసం ఎంత ఖర్చు పెట్టచ్చు. ఏఐసిటీలు అందరికీ 10,000, 20,000, 50,000. బంగారం, శబరి బంగారం పెళ్లి చేసుకునే వారికి. సో కాబట్టి ఇన్ని అలివి కాని హామీలు ఇచ్చారు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గారు. తమిళనాడు ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలన అనేది కత్తి మీద సాము లాంటిది ఆయనకి.